అస్సలాము అలైకుం ఆమిరు. ఈరోజు జస్ట్ 7th డే రోజా, కానీ ఇప్పుడు నుంచి నా ఈద్ అవుట్ఫిట్ గురించి కూడా టెన్షన్ ఉంది చాలా మంది. కలర్ కూడా చెప్తున్నారు ఏ కలర్ తీసుకోవాలో నువ్వు అని. చూడండి ఫ్రెండ్స్, మా వాడి డ్రెస్ చూడండి. మై ఫస్ట్ రమదాన్ సయ్యద్ ఆమీర్. మీ కోడల వల్ల మీకు తలనొప్పి వస్తుంది కదా, ఇది అప్పుడప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు 2 డ్రాప్లు వేసుకోండి అని చెప్పి ఇలా తెచ్చిచ్చింది అనమాట. మీ అందరు కూడా కావాలంటే ప్లీజ్ కామెంట్స్ చేసి, మాకు ఫ్రస్ట్రేషన్ ఉంది మగాళ్ళ మీద, మా వాళ్ళ మీద, మా వారి మీద అని కామెంట్ చేస్తే ఇది మీ ఇంటికి డెలివర్ అయిపోద్ది. ఓకే, హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను, అల్హమ్దులిల్లా. అండ్ ఈరోజు ఐ థింక్ ఇట్ ఇస్ ద 5th రోజా, 6th తెలియదు కనుక్కుంటా, డేస్ కూడా తెలియట్లేదు నాకు. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకోలేదు నేను. యాజ్ యూజువల్ పిల్లలంతా స్కూల్కి పంపించి చేసి ఇంకా అన్నీ ఎక్కడిదక్కడ అన్నీ ఫినిష్ చేసి, ఈరోజు హెల్పర్స్ రాలేదన్నమాట, అన్ని వర్క్స్ చేసుకొని ఈవినింగ్కి ఏమేమి కావాలన్నీ కలిపి పెట్టేసి పడుకున్నాను అనమాట. కాసేపు పడుకొని ఇప్పుడే లేసాను, నమాజ్ అన్ని ఫినిష్ చేసి మళ్ళీ వ్లాగ్ లేదు కదా మీతో మాట్లాడదామని వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ నా సైరీ, మా ఇఫ్తార్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి, అందరితో మాట్లాడిస్తా. అస్సలాము అలైకుం యూసుఫ్. ఆమీరా, ఓకే. అస్సలాము అలైకుం ఆమీరు. क्या है? खुश खुश है मेरा बच्चा. ఆ స్మైల్ మీద ఫిదా, అంతే అంతే ఫిదా అందరూ ఆ స్మైల్ మీద. मेरे बच्चे को हर बुरी नजर से बचा अल्लाह. अस्सलाम वालेकुम तबस्सुम. వాలేకుం అస్సలాం. ఎస్, ఈరోజు ఎన్నో డే ఆఫ్ రోజా గుర్తులేదు ఇందాక. 7th టుడే 7th. మాషాల్లా, చూస్తూ 7 days అయిపోయింది. అండ్ వెదర్ కూడా అల్హమ్దులిల్లా బాగుంది, చల్లగా. సో అందరికి ఐ డోంట్ థింక్ ఇట్స్ అంటే లాస్ట్ ఇయర్ సమ్మర్ లో ఎలా ఉండే అలా లేదు. ఇట్స్ గోయింగ్ వెరీ కూల్ అంటే అల్హమ్దులిల్లా. సో మా తబస్సుం ఇలా కూర్చుంటుందండి, ఎప్పుడు అలా చదువుకుంటూ కూర్చుంటుంది. ఏం చదువుతున్నావు ఈరోజు? నేను ఖురాన్ షరీఫ్ పారా ఒక టైం దొరికినప్పుడు ఐ ట్రై టు రీడ్ ఇట్. అలా అని తొందరగా కంప్లీట్ చేయాలని కూడా చేయొద్దు, బికాస్ దట్ ఇస్ వెరీ రాంగ్. ఖురాన్ డైలీ చదవాలి, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రంజాన్ మంత్లో కంపల్సరీ నేను 2 ఖురాన్ కంప్లీట్ చేస్తాను. సో 1 విత్ మీనింగ్ ఉంటుంది, 1 నార్మల్ వితౌట్ మీనింగ్ చదువుతాను. సో చాలా హెక్టిక్గా ఉంది నాకు ఫ్రమ్ పాస్ట్ 1 week. అంటే ఈ రోజు దొరుకుతుంది టైం అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో, సడన్లీ నేను లైఫ్ లో చాలా బిజీగా అయిపోయాను విత్ సో మెనీ థింగ్స్. అల్హమ్దులిల్లా, వెరీ గుడ్. అంటే ఓకే, రేపు నాకు టైం దొరుకుతుంది రెస్ట్ అని అనుకుంటున్నా, మళ్ళీ ఏదో ఒకటి వచ్చేస్తుంది నాకు. సో ఐ హ్యావ్ టు లైక్ మేనేజ్ చేయడం కొంచెం అది అవుతుంది, బట్ అల్హమ్దులిల్లా. సో టైం దొరికినప్పుడు ఇలా కూర్చొని చదువుతాను. మా అందరి కోసం దువా చేయి. సో తప్పకుండా దువా చేయి. అంటే నాకు ఒకటి కామెంట్ వచ్చింది, ఈ రంజాన్లో మీకోసం అది దువా అని ఏదో ఒకటి రాసి పంపించారు. సో నాకంటే ఎక్కువ మీ అందరికి నా లైఫ్లో అంత అంటే మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ వెరీ బిజీ. So thank you so much. You deserve everybody's love. It You means deserve a lot. more power to you, more love to you, more blessings to you. Thank you so much. And ఇంకొకటి ఏంటంటే ఈరోజు జస్ట్ 7th డే రోజా, కానీ ఇప్పుడు నుంచి నా ఈద్ అవుట్ఫిట్ గురించి కూడా టెన్షన్ ఉంది చాలా మంది. కలర్ కూడా చెప్తున్నారు ఏ కలర్ తీసుకోవాలో నువ్వు అని. ఐ డోంట్ నో, అంటే నేను ఎప్పుడు ఆలోచించి నేను తీసుకోను. ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ పిక్ ఇట్ అప్ అనమాట. సో 2024లో వచ్చేసి వైట్ అవుట్ఫిట్ ఉండే, అది రాక్సీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన డే అనమాట. అండ్ 2025 వచ్చేసి గోల్డ్ ఐవరీ టిష్యూ కలర్, అది నచ్చింది తీసుకున్నాను. ఎప్పుడు కలర్ డిజైన్ ఆలోచించాను, ఒకప్పుడు ఐ యూస్ టు డూ దట్, కానీ లేదు ఇప్పుడు అలా. ఐ లీవ్ ఇట్ అనమాట, లీవ్ ఇట్ టు ద అంటే ఏమంటారు, న్యాచురలీ లీవ్ చేసేస్తాయి. వెళ్ళామా ఎక్స్పోలో ఏదైనా నచ్చితే అది తీసుకుంటాను, ఓకే దిస్ ఇస్ మై ఈద్ అవుట్ఫిట్ అని అనుకుంటాను అలా అనమాట. ఇప్పుడు అది లేదు నాకు, ఐ డోంట్ నో. ఓకే, క్యారీ ఆన్. ఇది మా నమాజ్ రూమ్ అండి, మీకు నేను చూపిస్తాను.
ప్లెజెంట్గా కూర్చొని చదువుకుంటూ ఉంటుంది తబస్సుమ్. మా నమాజ్ రూమ్ కాబట్టి మాకు ఇక్కడ కూర్చుంటే తెలియని ఒక ప్రశాంతత ఉంటుంది, రిలాక్స్డ్గా ఫీల్ అవుతాము. సో నమాజ్ చదవాలంటే ఇక్కడికి వచ్చి కూర్చొని నమాజ్ చదువుతాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళి ఆల్మోస్ట్ నేను కొన్ని చేశాను, అవన్నీ తీసి ఇప్పుడు పెట్టేద్దాం టేబుల్ మీద. ఇది మా కోసం నేను చేసిన తయోడలు, అండ్ ఇది చికెన్ లాలీపాప్స్, ఇది పిల్లల కోసం నాన్ స్పైసీ, అండ్ ఇది పిల్లల కోసం దైవడ. అందరు కొంచెం హరీస్ తీసుకొచ్చాడు బయట నుంచి, అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ ఆల్రెడీ ఎగ్ కర్రీ చేశాను. నిన్న కర్రీస్ అంతా పాలకూర అవన్నీ ఉన్నాయి అనమాట, అందుకు ఎక్కువ ఉండలేదు ఈరోజు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్. చూద్దాం. హాయ్ గుడప్పు. మా ఆమె టీ-షర్ట్ అంటే మా ఆమె వేసుకున్న వన్జీ మై ఫస్ట్ రంజాన్ అని ఇక్కడ సయ్యద్ ఆమె అసలు ఆగట్లేదు. బెడ్ టైం అవుతుంది మా వాడిది. జాగ్రత్త చూడ హెచ్చరు. లెట్స్ గో. సారీ. చూడండి ఫ్రెండ్స్, మా వాడి డ్రెస్ చూడండి. మై ఫస్ట్ రంజాన్ సయ్యద్ ఆమీర్. వాళ్ళ పుప్పు ఆర్డర్ చేసి తెప్పించింది. షీ కెన్ ఓన్లీ డూ ఆల్ దిస్ థింగ్స్. లేదు చూసారా అల్లరి, చూసారా అల్లరి. బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్ బాయ్, టాటా. ఎస్ యూసుఫ్. ఓకే, अस्सलाम वालेकुम. अरहान, अस्सलाम वालेकुम. क्या खा रहे आप? आबेरी स्ट्रॉबेरी. खाओ. నేను ఇంకా సెట్ చేస్తున్నానండి టేబుల్. గ్రేప్స్ వాష్ చేసి అన్నీ తీసుకొచ్చి పెడతాను. ఇంకా ఈరోజు నేను ఏబీసీ జ్యూస్ చేశాను, సో హెల్దీగా ఉంటుంది అనేసి స్పెషల్లీ అమ్మాయి కోసం. రోజా లగ్ రా క్యా? నైనా. సో ఇలా ప్లేట్ ఇలా సెట్ చేశాను. ఇంకా దీంట్లో నేను హరీస్ అండ్ చికెన్ పెట్టలేదు, ఇంకా ఇలా సెట్ చేశాను. 1 glass of juice and biscuit. You made it? Yes, darling. It's Daddy. nice. Very tasty? Yes. You liked it? Yes. नॉन स्पाइसी बनाया आपके वास्ते दादी. आपका चिकन भी है नॉन स्पाइसी, देना. No. After that You know I ate a leaf? you ate a leaf. Okay, good. If you eat a leaf, it's good for health. I ate a leaf standing line. Okay. మా వాడు ఇక్కడ సిన్సియర్గా చదువుకుంటున్నాడు, స్టోరీ చదువుతున్నాడు. వాట్ స్టోరీ ఆర్ యూ రీడింగ్? Tom Gates. Huh? Tom Gates. Tom Gates. Okay. Tell what story? Showing a photo. అల్హమ్దులిల్లా ఇఫ్తార్ అయిపోయింది, నమాజ్ అయిపోయి, అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మై చాయ్ లేనిది అసలు అలవాటు అయిపోయింది. అంటే ఏం కాదు కానీ ఇంకా అలవాటు అయిపోయిందండి. టీ అని అలవాటు అయిపోయింది. టీ అయినా కాఫీ అయినా ఏదైనా పర్వాలేదు కానీ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో టీ ఉంటుంది కాబట్టి టీయే ప్రిఫర్ చేస్తా. నా నాన్నగారు ఉన్నప్పుడల్లా కాఫీ ఉండేది, ఇప్పుడు టీకి అలవాటు పడిపోయారు. టీ అని అట్లా ఏదో ఒకటి వేడిగా ఉండాలి, కాఫీ కానీ టీ కానీ. The next day. అస్సలాం వలైకుమ్, గుడ్ మార్నింగ్ గైస్. నిన్న ఇంకా నాకు అసలు బ్లాగ్ చేయడం కుదరలేదు, అంత హడావుడి పని ఎక్కువైపోయింది, అంత చేసేవరకు లేట్ అయింది. ఇంకా నేను అలసి పడుకున్నా. ఈరోజు నేను చేస్తున్నాను, ఇదిగోండి ఇక్కడ స్టాండ్ తెచ్చిచ్చింది సమీర్. ఇలా స్టాండ్ పెట్టి నేను హ్యాండ్లో పట్టుకొని షూట్ చేస్తుంటే ఫోన్లో లాంగ్ ఫార్మాట్లో చికెన్ డిఫరెంట్ స్టైల్ కోర్మా లాగా, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ కోర్మాలా చేశానమాట. అది చూపిద్దామంటే మీరు ఎందుకు అలా పట్టుకొని నుంచుంటారని స్టాండ్ తెచ్చిచ్చింది, నాకు స్టాండ్ పెట్టించింది అనమాట. ఇప్పుడే కర్రీ ఫినిష్ అయింది, చూడండి. ఇది మా కర్రీ, ఇది అర్హాన్ కర్రీ. దమ్ మీద ఉందన్నమాట. ఈ రెసిపీ నేను త్వరలో షార్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకే, నడుస్తున్నాడు. ఆజా 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 మాషాల్లా మాషాల్లా, ఆజా ఆజా ఆజీ. ఓ మేరా బच्चा ఇస్ వాకింగ్. ये कम 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 कम. से हाय गाइस, से हाय गाइस, हाय गाइस. कौन लेके आए? दादू लेके आए. अरे अरे अरे, अच्छा अच्छा, ले रही ठहरो. కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఈవినింగ్ కోసం షర్బత్, చియా సీడ్స్. అండ్ ఇదేంటంటే ఓన్లీ చియా సీడ్స్, ప్లెయిన్ చియా సీడ్స్, నో రూఅఫ్జా, నో లైమ్, నో షుగర్, నథింగ్, ప్లెయిన్ కావాలన్నాడు. అమాన్ కోసం చేశాను, అమాన్ వచ్చాడు. ఇది మా కోసం. ఇది దీంట్లో వేసేస్తా. అండ్ దీంట్లో రూఅఫ్జా వేయాలి, కొంచెం లైమ్ వేయాలి.
అయితే షర్బత్లో మేము షుగర్ వేయం కాబట్టి రూఅబ్జా కొంచెం బాగానే వేస్తా. ఇదే చాలా స్వీట్ అయిపోతుంది. షుగర్ వద్దన్నారు అందరూ, షుగర్ అవాయిడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు కూడా తెప్పించా. నేను మిర్చి బజ్జీ ఫ్రై చేస్తాను. అస్సలాముఅలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఇది తెచ్చిచ్చింది నాకు ముక్మినా. ఎందుకు? ఏంటిది? ఈ అమ్మాయి ఇన్ని రోజులైంది ఇంకా తెలుగు నేర్చుకోలేదు. ఎప్పుడు నేర్చుకుంటా? एक वर्ड कुछ तो भी बोलो. కొంచెం 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 చాలా, అదే స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఆ కొంచెం కొంచెమే ఎక్కువ అయిపోతుంది. అప్పుడు మేము తట్టుకోలేము. ఏదో తెచ్చిచ్చి చెప్పింది. ఏం చెప్పింది ఉర్దూలో? నువ్వు తెలుగులో చెప్పు. తీసుకొచ్చి నేను బాటిల్స్ నింపుతున్నాను. ఒకటి తీసుకెళ్ళి ఆంటీకి ఇస్తా అని చెప్పి తీసుకొచ్చి ఆంటీ అప్పు ఇట్లా తీసుకొచ్చి అప్పు అప్కే మీ కోడల వల్ల మీకు తలనొప్పి వస్తుంది కదా, ఇది అప్పుడప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు 2 డ్రాప్లు వేసుకోండి అని చెప్పి ఇలా తెచ్చిచ్చింది అనమాట. సో బేసిక్గా ఇది ఒక రోల్ ఆన్. ఇలా ఎంటీ బాటిల్స్ కొని అమెజాన్లో దీంట్లో మందు నింపాను అనమాట. ఎందుకంటే మనకి చాలా తలనొప్పులు వస్తున్నాయి. ఎందుకు అంటున్నారు? ఇంట్లో అందరికన్నా ఎక్కువ తలనొప్పి వచ్చేది మీకు నాకు. ఎందుకంటే నాకు తక్కువే, నీకే ఎక్కువ. అది మీరు, నేనేదో చెప్తాం అనుకున్నా, మీరు కుల్లాడి తీసుకొని మీరే కొట్టేసుకుంటున్నారు. జాగ్రత్త. మరి చెప్పు. ఎక్కువ వచ్చేది మీకు నాకు మాత్రమే. నా వల్ల మీకు, మీ వల్ల నాకు కాదు. మీరు అనుకున్నట్టు మా ఆయన వల్ల నాకు, మీ ఆయన నేను అనుకోయా. మీరేమో ఆ విషయంలో కూడా నాకు తక్కువే. మీ ఆయన అంతా సతాయించడం. మా ఆయన మంచోడు పాపం. దానివల్ల నేనేంటంటే ఒక 6 బాటిల్స్ తెప్పించుకున్నా. అలా నింపి అక్కడక్కడ ఒక ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఒకటి, ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఒకటి, టేబుల్ పక్కన ఒకటి, జాన్ అనగానే అంతేగా రాసుకొని ఎలా అన్నమాట. అట్లుంది. వాళ్ళు ఆయన పేరేంటి? రావు. డైరెక్టర్ పేరు రావు. అనిల్ రావుడ్పురి గారు. మీరు మగాళ్ళ ఫ్రస్ట్రేషన్ గురించి అర్థం చేసుకుంటున్నారు, కానీ మా ఫ్రస్ట్రేషన్ ఎవరికి చెప్పుకోవాలండి? వచ్చారు కదా మాకు దాంట్లో గున్న మామిడిలో ఒక్కటే కదా. అదే సరే, ఒకటి తర్వాత ఒకటి ఉంది కదా. F2 ఎన్ని వచ్చాయి? F2, F3, F4. మళ్ళీ ఇస్మేబీ మన శంకర్ ప్రసాద్. సారీ గైస్, ప్లీజ్ మన్నించండి. నాకు జనాల పేర్లు కానీ మూవీ పేర్లు కానీ నాకు తెలియదు, కానీ నేను అన్ని చూస్తా. ఎందుకంటే నా ఫోకస్ వేరే చోటు ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ నా బ్రెయిన్ క్యాప్చర్ చేస్తుంది. వీటి గురించి క్యాప్చర్ చేద్దాం. డజంట్ మీన్ ఐమ్ డిస్రెస్పెక్టింగ్ ద ఇండస్ట్రీ ఆర్ ద డైరెక్టర్స్ ఆర్ ద మూవీస్. అలా కాదు. ఐ లవ్ తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు నాకు అవసరం కాదు. నేను ఒక్క మూవీ గురించి మాట్లాడినందుకు అది పెద్ద కాంట్రవర్సీ అయింది. అప్పుడు అందుకే క్లారిటీ ఇచ్చాను నేను. ఇట్స్ నాట్ దట్ ఐమ్ డిస్రెస్పెక్టింగ్, ఇట్స్ జస్ట్ దట్ ఐ డోంట్ రిమెంబర్. మీ అందరు కూడా కావాలంటే ప్లీజ్ కామెంట్స్ చేసి, మాకు ఫ్రస్ట్రేషన్ ఉంది మగాళ్ళ మీద, మా వాళ్ళ మీద, మా వారి మీద అని కామెంట్ చేస్తే ఇది మీ ఇంటికి డెలివర్ అయిపోద్ది. ఓకే? సో ఎన్ని కామెంట్స్ కొడితే అన్ని బాటిల్స్ తయారు చేస్తా. ఎన్ని లైక్లు వస్తే అన్ని ఫ్రస్ట్రేషన్ బాటిల్స్ రెడీ అవుతాయి గైస్. ఆల్ ది లేడీస్ అవుట్ దేర్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం? కోడల సమితి. ఈసారి మనం మాట్లాడుకోబోతున్నాం పెళ్ళాల సమితి. ఇందులో మా అత్తగారు కూడా వస్తారు. మనం మాట్లాడుకోబోతున్నాం పెళ్ళాల సమితి. సో కోడల గురించి చెప్పిందని నేను చూపిస్తే అటు నుంచి ఇటు నుంచి డైవర్ట్ వచ్చేసి పెళ్ళాల సమితి. ఆవిడ మా ఆయనల మీద వచ్చేసింది, పాపం మొగుళ్ళ మీద వచ్చేసింది మొత్తం. నేను అది తెచ్చి చక్కగా ఇస్తుంది నాకు. మీ కోడల వల్ల మీకు అప్పుడప్పుడు తలకాయ నొప్పి వస్తుంది కదా, రాసుకోండి అని ఇచ్చింది. సో లైక్ కొట్టండి గైస్, బాటిల్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి. రెడీగా ఉండి మరి వాళ్ళు కొడతారు. వాళ్ళు కొట్టాలిగా మరి. ఎంతసేపు ఏంటి ఎంతసేపు అంటే మరి అన్ని వీడియోస్ లో కొట్టారా లేదుగా? అంటే ఇప్పుడు అన్ని వీడియోలు కొట్టాలి పంపిస్తావా? ఈ వీడియో కొట్టండి మీరు. అసలు ఎందుకు ఇది ఏంటి అది చెప్పేస్తే వాళ్ళు కొనేసుకోరు. కాదు, తీసుకొచ్చి చూపిస్తా, పట్టుకోండి. ఓకే. ప్రెజెంటింగ్ యింగ్ యాంగ్. యింగ్ యాంగ్ యింగ్ యాంగ్ యింగ్ యాంగ్ యాంగ్ హేనా కోనియానా ఎందగానా హదగానా హై హై హైయా యింగ్ యాంగ్. అదైనా జపనీస్ ఆడిది ఏంటంటే యింగ్ యాంగ్. ఇది ఒక జపానీస్ మందు. జపాన్ ఎప్పుడు వెళ్ళావు కదా? మీకు ఆ డౌట్ వచ్చింది కదా. సో మేము, మీకు మా పుట్టిల్లు తెలుసా? ఏది అక్కడ ఉన్నది కాదు, దుబాయ్.
దుబాయ్ అటు తిరిగి వెళ్తుంటాం దుబాయ్ వెళ్తుంటారు. అవును. మొన్న కూడా అందరూ- ఎవరు అడిగారు అందరూ దుబాయ్లో అంటున్నారు, దుబాయ్లో ఉన్నారా ఇక్కడ ఉన్నారా అంటే దుబాయ్లో ఎందుకు ఉంటారబ్బా అని. దుబాయ్ మాకు ఇష్టం, నాకు కానీ మా పిల్లలకి కానీ మీ మా వారు కానీ. ఆడపడుచుకి కానీ. మా వారికి దుబాయ్ ఫేవరెట్ కాదు కానీ పని మీద వెళ్తుంటారు. మాకు దుబాయ్ ఫేవరెట్, మాకు పని ఉండదు, పని పట్టుకొని వెళ్తాం అనమాట. అలా ఏమైనా హాలిడే వెళ్ళాలంటే ఫస్ట్ మాకు వచ్చే ఆప్షన్ దుబాయ్. దుబాయ్. సో అలా లాస్ట్ ఇయర్ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అప్పుడు మేము దుబాయ్కి వెళ్ళాం. ఆ టైంలో ఇదే టైంలో మార్చ్ టైంలో అక్కడ ఇది ఉంటుంది ఏంటి గ్లోబల్ విలేజ్. గ్లోబల్ విలేజ్ ఏంటంటే అక్కడ ప్రతి ఒక్క కంట్రీది మనకి ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నుమాయిష్లో ఎలా పెడతారో అక్కడ దుబాయ్ లో ఎవ్రీ కంట్రీ ఉంటుంది. ఈ కంట్రీ ఇండియా అని ఇక్కడ, పాకిస్తాన్ అని ఇక్కడ, జపాన్ అని ఇక్కడ, చైనా అని ఇక్కడ. సో ఎవ్రీ కంట్రీస్ ది షోకేస్ అవుతుంది, అంటే వాళ్ళ ఒక ఏరియాలో వాళ్ళ ఎగ్జిబిషన్. సో జపాన్ కంట్రీకి వెళ్ళామన్నమాట. అలా జపాన్కి వెళ్తే ఎంటర్ అయిన వెంటనే వీళ్ళు పట్టించుకున్నారు, రండి రండి అని. అప్పటికి ఆల్రెడీ అంటే ప్రెగ్నెన్సీ, తలనొప్పి, నడుము నొప్పి అన్ని నొప్పుల్లో ఉన్నాను నేను. జస్ట్ ట్రై అన్నాడు. అలా జస్ట్ అలా ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఒక డాట్ ఇట్లా పెట్టుకోండి అన్నాడు. తర్వాత వేడి నీళ్ళలో ఒక డ్రాప్ వేసి స్మెల్ అన్నాడు. జస్ట్ ఇక్కడ రాసుకొని స్మెల్ చేశాను. అయిపోయిందా? మాయం, లిటరలీ మాయం అయిపోయింది మొత్తం. ఓ సూపర్. సో అప్పుడు కుచ్ లో నైలో మై లేతో అని తీసేసుకున్నాను. అక్కడ ఎట్లా ఏమనాలి తెలుగులో, అక్కడే నుంచుండిపోయాను ఇదే కావాలని, చిన్నపిల్లలాగా మారం పోలే, అక్కడే పాతుకుపోయా. ఇలా అనాలి తెలుగులో అంటే అక్కడే పాతుకుపోయా. నెయ్యి కదలను ఇక్కడ నుంచి, అది కొంటే ఇక్కడ నుంచి వెళ్దాం, జపాన్ లో ఉండిపోదాం లేదంటే అన్నట్టు ఉండిపోయా. సో వాళ్ళప్పుడు ఒక ఆఫర్ పెట్టారు, ఈ ఫుల్ బాటిల్ అంటే ఉట్టి ఒక ఇలాంటి రోల్ అని ఒకటి ఉంది, అది కావాలంటే కొనేసుకోవచ్చు, సమ్ కపుల్ ఆఫ్ దిరమ్స్ ఉండే, ఆర్ యూ కెన్ ఆల్సో బై దిస్ ఫుల్ సైజ్ అన్నాడు. ఫుల్ సైజ్ కొంటే మీరు రీఫిల్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ సైజ్ తీసుకొని మీరు నొప్పులు ఉంటే దాన్ని జస్ట్ అలా రాసేసి, లిటరల్ గా టు బి ఫ్రాంక్ నిజంగా ఇప్పుడు హ్యాండ్స్ ఏమైనా మనకు నొప్పి వస్తుందంటే ఏదైనా ఆయిల్ చేసుకుని మనం ఇలా మసాజ్ చేసుకుంటాం కదా, అలా చేసుకునే అవసరం లేదు. జస్ట్ తీసుకొని కొంచెం రాసేస్తే హీల్ అయిపోతుంది, తగ్గిపోతుంది. తలనొప్పి కూడా కొంచెం రాసుకుంటే అది తగ్గిపోతుంది. జలుబు ఉన్నా అది మనం నీళ్ళలో వేసి ఆవిరి తీసుకుంటే తగ్గిపోతుంది. లిటరలీ మ్యాజికల్ గా పనిచేస్తుంది. సో ఇది దీంతో పాటు ఆ రోలర్, దాంతో పాటు ఒక స్ప్రే బాటిల్. అంటే కాళ్ళకు నొప్పులు ఉంటే, ఇప్పుడు నాకు ఆ రోజు అప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఉన్నారు, మీరు వంగి నొక్కోలేరు కదా, సో మీరు ఇలా కాలు చాపుకొని స్ప్రే కొట్టుకో బాగుంది అని ఒక చిన్న స్ప్రే బాటిల్, దాంతో పాటు మనకి ఇలా ముక్కుకి ఇన్హేలర్ లాంటిది ఒకటి, అలాంటి పీసులు ఇచ్చాడు. మీకు అది ఇన్హేలర్ అయిపోయినా జస్ట్ అది ఓపెన్ చేసి డ్రాప్స్ వేసుకోవాలి అంతే అన్నాడు. ఏదో బాగుందని చెప్పి అలా ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాం. ఇది తీసుకుంటే వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంది, ఒక మెత్తడ్ ఒక పిల్లో. ఆ పిల్లో కూడా ఎంత బాగుంటుందంటే అది తలకు నొప్పి వస్తే తలకి ఇట్లా పెట్టేసుకుంటే హీల్ అయిపోద్ది, ఒక మసాజ్ చేసినట్టు. నడుము నొప్పి వస్తే చీర వెనకాల ఇలా పెట్టుకుని కూర్చుంటే నడుము నొప్పి తగ్గిపోద్ది. ఇలాంటివి మన జపాన్ లో, చైనాలో చాలా ఉంటాయి, బట్ ఇది లిటరల్ గా నిజంగా మ్యాజికల్. మీకు ఇచ్చాను కదా, తగ్గింది. కరెక్ట్. అంటే నేను ముందంతా జెండు బామ్ రోల్ అని, అమృతాంజన్ రోల్ అని వాడేదాన్ని. ఇది తీసుకున్న దగ్గర నుంచి తలనొప్పి వస్తే ఇది పెట్టుకుంటా. ఇది అయిపోతే ఏం చేస్తావు? జపాన్ వెళ్తాం? జపాన్ యూ నెవర్ నో, మేనిఫెస్ట్ చేస్తున్నా, వెళ్తే వెళ్ళొచ్చు. మీరందరూ కూడా మేనిఫెస్ట్ చేయండి నా కోసం. అప్పుడు జపాన్కి వెళ్ళి 2 బాటిల్ తీసుకొస్తా. మా అందరికి అప్పుడు పంచుతావా? పంచాలి కదా, లైట్లు కొడతారు కదా. నేను ఇలాంటివి 2 పెద్ద క్యాన్లు తీసుకురావాలి అప్పుడు, బికాస్ అన్ని లైట్లు వస్తాయి కదా. అంటే మీకు ఈ సైజ్ కాదా, చిన్న సైజ్ ఇస్తా అబ్బా, లైట్లు కొడితే చిన్న సైజ్. ఓకే, ఈ సైజ్ మరి ఎక్కువ అయిపోద్ది ఒక్కొక్క మనిషి కంటే, బికాస్ ఆ చిన్న సైజ్ మనకి చాలా రోజులు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేసినప్పుడు మళ్ళీ లైక్ కొడితే మళ్ళీ ఒకటి. అబ్బో, అంటే అది అయిపోతున్నప్పుడు అయిపోతే ఇంకొకటి ఇస్తావు. అప్పటి వరకు వాళ్ళు ఆగి లైక్ కొట్టకుండా మధ్యలో అంతా వదిలేయాలి, మళ్ళీ లైక్ కొడితేనే ఇస్తావు. మధ్యలో వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ కొట్టాలి, ఇప్పుడు ఇది కావాలన్నా లైక్ కొట్టాలి. ఓకే, అంతే కదా, పిచ్చెక్కింది అనుకో. అంతే, అలానే ఉంది మీ ఎక్స్ప్రెషన్. అంతేనా? అంతే కదా. బాగా అంటే ఫాస్టింగ్స్ మేమందరూ ఉంటున్నావు, పిచ్చి రోజా నాకు ఇస్తుంది నిజంగా గైజ్. అదేంటో కానీ రెగ్యులర్ డేస్ లో నాకు కళ్ళు తిరగడం అవ్వదు, పొద్దున్నుంచి ఏం తినకపోయినా నాకు అలా బీపీ లో అయిపోతున్న ఫీలింగ్ ఉండదు. ఈ రంజాన్ నెల వస్తే ఏంటో నేను ఫాస్టింగ్ లేకపోయినా నాకు అది ఎందుకు ఎందుకు తినక, అది నార్మల్ డేస్ లో కూడా తినకపోయినా అవ్వదు. అయినా నువ్వు అసలు ఈ టైం మీరందరూ వైబ్ నాకు ఇస్తున్నారు. రంజాన్ లేనప్పుడు అందరం ఏదో ఒక టైం తింటాం కాబట్టి నువ్వు తింటావు ఏదో ఒక టైం కదా, ఇదంతా అవుతుంది. అది
నా వల్ల కరెక్ట్. నేను లాస్ట్ ఎప్పుడు 2023లో నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు మా రహాన్ ఎక్కువ సరిగా తినేవాడు కాదు. నేను ఫాస్టింగ్ ఉంటుంటే వాడు తినట్లేదు ఏంటి అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది, మీరు ఫాస్టింగ్ ఉంటే నాకు తినబుద్ది అవ్వదు. ఏంటి అరే అది కనెక్షన్. అలా తినట్లేదు, నువ్వు తింటే తల్లి కాబట్టి ఓకే. ఇప్పుడు నీకు నాకు కనెక్షన్. తల్లి లాంటి అత్తగారు కాదా మీరు? కాదా? దేవుడా ఏంటి గాయస్, ఇన్ని రోజులు మా అత్తగారు నాకు తల్లి లాంటి అత్తగారు అనుకుంటే దేవుడు లాంటి అత్తగారు ఏంటి, తల్లియే. మరి మరి ఆ కనెక్షన్ మళ్ళీ మీరు అడుగుతారు. ఓకే, ఇంకేం చేస్తాం, ఒప్పుకుంటాం అంతేగా. రాసుకోండి. ఇప్పుడు కావాలి నాకు. ఏదది రోలాను ఎక్కడ పోయింది, ఎక్కడ పోయిందమ్మా? మీది కూడా అలానే భయమైపోతుంది. దేవుడా ఓకే గైస్, మీరు భయపడి వీడియోలు మూసేకంటే కంటిన్యూ చేయండి, చాలా కంటెంట్ ఉంటుంది. ఇదే ఎండ్ అనుకోవద్దు. ఎండ్ చేస్తాను కానీ అంత మాట్లాడిన తర్వాత ఇంకేం చేస్తాను, నేనేం చెయ్య, ఇంకా అయిపోయింది. ఎండ్ చేస్తా గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity and spread frustration.